ఏంటి సార్ 19 నెలల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 19 నెలల కూటమి పరిపాలన మీద అభిప్రాయం అనేది జనాలు చెప్తున్నారు కదండి. ఇప్పుడు జనాలు చెప్తున్నారు కదా, సీఎం చంద్రబాబు నాయుడు అయినా సరే వాళ్ళు ఏదో విమర్శించి 100 మాటలు అన్నారు. వీళ్ళందరినీ టీడీపీనైనా ఉన్నాయి, జనసేన అయినా ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా విమర్శించి మాట్లాడాల. అవతల అపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరిని విమర్శించి చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు. పవన్ కళ్యాణ్ 100 మాటలు అన్నారండి సభల్లో కానీ, ఇది కానీ మన ర్యాలీ టైంలో, ఓట్ల ఎలక్షన్ టైంలో కూడా. అయినా సరే పవన్ కళ్యాణ్ అన్నాడా? పాతాళానికి తొక్కుతున్నాడు, తొక్కి చూపించాడు. అదేంటి, నేనంటే ఏంటి, నేను జనాలకి ఏం చేస్తున్నాను అనేది జనాలకి ఇప్పుడు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ఎక్సలెంట్ అండి. పరిపాలన కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా చేస్తున్నారు. దీని మీద నెక్స్ట్ కూడా A to Z వాళ్ళకి సీట్లు పెరుగుతాయి కానీ తగ్గడం అనేది జరగదు. అవతలలో ఏదో వాళ్ళు కళ్ళగంటా ఉంటారు చూసారు, పగటి కళ్ళు అంటారే, ఆ టైప్గా తయారవుతున్నారు అంతే. వాళ్ళు ఏదో చాలు కానీ వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు, మనం ఈసారి రాము, ఏదో ఒకటి బురద జల్లుదాం, ఏదో ఒకటి అందామని. అంత చేసేవాళ్ళు జనాల్లోకి వచ్చి అన్నీ చూసుకొని ఏమేంటో బాధలు తెలుసుకొని చేయాలి. ఎదుటి వాళ్ళ మీద ఉమ్ములు వేయటం, ఎదుటి వాళ్ళ మీద మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద చేయటం, అరవటం కాదు. జనాలకి చేయాలి, చేసి చూపించండి. పగలు ప్రతీకారాలు చూసుకొని నేను ఆ బుక్ తెస్తా, ఈ బుక్ తెస్తా అనేది తప్పు. అలాంటి మానుకోండి, జనాల్లోకి రండి, జనాల బాధలు తెలుసుకోండి, ఏం కాదు జనాలు అడగండి, వాళ్ళే మీకు వదిలేస్తారు. అది మీకు జరగని పని. ఎందుకంటే 19 నెలల కూటమి పాలనలో ఎక్సలెంట్గా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారైనా కూడా, నారా లోకేష్ గారు కూడా. ఈ 19 నెలలు మామూలుగా చేయట్లేదండి. ఏ వర్క్ అయినా సరే ఏదైనా స్పీడ్గా ఉంది కానీ ఏ పనులు ఆగటం కానీ ఇది కానీ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం లడ్డూ మీద చర్చ నడుస్తుందన్న. లడ్డూ మీద డైవర్ట్ చేయడానికండి ఈ మధ్య మనోడిని చేశారు, అతని పేరు అంబటి రాంబాబు అని చేశారు. ఇది డైవర్ట్ చేయడానికి అండి కేవలం. ఓకే, అది కేవలం డైవర్ట్ చేయడానికి. కానీ వీడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇది డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది? మీరు న్యూస్లో కూడా వచ్చింది కదండి, దాంట్లో కలిసి జరిగిందని, జరగలేదని మన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు కదండి, అది కనబడుతుంది కదా. నీతిగా ఒప్పుకోండి, ఏదైనా నీతిగా చేయండి, పరిపాలన చేయండి. కాదట్లా ఇలాంటి పరిపాలన చేయడం ఏ భగవంతుడో విమర్శించకూడదండి. జీసస్నైనా విమర్శించకూడదు, హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వరాన్ని ఎవరినైనా సరే ఏ ధర్మాన్ని ఏ మతాన్ని విమర్శించకూడదండి. కులాలకు అతీతం అన్ని అందరూ సమానంగా ఉండాలి. ఇది చేసింది తప్పు, దాన్ని విమర్శించి కవర్ చేయడానికి మళ్ళీ అంబటి రాంబాబు గారి గురించి ఎన్ని సైడ్ మెమరీలు చేయడం, ఇది సైడ్ చేయడానికి, కల్తీ నెయ్యి లడ్డు గురించి సైడ్ చేయడానికి, ఇది మళ్ళీ దాన్ని ఏమంటారు నాటకం అంటారు చూసారా, డైవర్ట్ చేసింది అలాంటివి చేస్తున్నారు. సో ఆయన మొన్న వచ్చారు జగన్ గారు అంబటి రాంబాబు ఇంటికి. ఆయన రోజు మాట్లాడుతా 29లో వీటన్నిటికి వడ్డీతో చెల్లిస్తారంట ఆయన చెప్పిన మాట. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి, అలాంటి మాట ఎంత మానుకుంటే జనాల్లో అంత మంచి జరుగుతుంది. అలా మనం మాట్లాడుకుంటే ఉన్న జనాభా కూడా అనేది ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. నువ్వు జనాలకి చేయాలి కానీ వార్నింగ్లు రౌడీజాలు చేయడం తప్పు కదండి. జనాలు భయపడతారండి మీకు రేపొద్దున. అమ్మో ఈయన పదవిలోకి వస్తే రేపొద్దున ఈయన గెలిస్తే మా పరిస్థితి ఏంటంటే భయపడతారు. అలా చెప్పకూడదు కదా. సర్లేనమ్మా ఏదోటని నచ్చి చెప్పి 10 మంది జనాల్లోకి వెళ్ళి ఏంటంటే మాకు ఇలా జరిగింది, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటామనే మాట అనాలి. కానీ ఒక సీఎం హోదాలో చేశాడు కదండి ఆయన, అలా అనకూడదు కదా. 29లో తెలుస్తాం చూసుకుంటామంటే తప్పు కదండి. అది ఇప్పుడు ఉన్న పదవిలో వీళ్ళు అనుకోవడం పెద్ద విషయం ఉందండి. 5 నిమిషాల పని. ఇప్పుడు టీడీపీ కానీ కొడంబరితో 5 నిమిషాలు చేంజ్ చేయాలండి. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు మనల్ని నమ్మి ఓటేసినప్పుడు మనం ప్రజల కోసం ఇంకేమన్నా చేద్దామో చెయ్యాలి అని ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు అది ఆలోచించి చేయాలి. ఈయన కూడా ఏంటి అలాగే చేయాలి. మన తప్పు ఏదో జరిగింది, మన తప్పు మనం తెలుసుకుంటున్నాము, ఇంకేమైనా చేయాలో జనాల్లోకి మనకి ఎందుకు ఓట్లు పడలేదని ఆలోచించాలి ఆయన. కానీ 29 నేనేదో చేస్తున్నానంటే ఉన్న సీట్లు కూడా రావండి. నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు, ఉన్న సీట్లు గారు. కానీ ఇప్పుడు ఉన్న పరిపాలన చాలా బాగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది బాగా నచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ముఖ్య చాలా. ఫైనల్గా 88 దాటగానే రప్ప రప్ప నరుగుతారంట జగన్ అభిమానులు. పదే చెప్పేది ఆ రప్ప రప్పాల వ్యాఖ్యల మీద. అది ఆల్రెడీ మనం కూడా చెప్పానండి. రప్ప రప్ప అనే మాట సినిమాలో డైలాగులు వాళ్ళ హీరోలు వెళ్ళాలని చెప్పుకొని నిజ జీవిత చరిత్రలో జనాల ముందు చెప్పుకుంటే వీళ్ళు రేపొద్దున వస్తే జనాలు నిజంగా నరికేస్తారని భయంతో కూడా దగ్గరికి కూడా రారండి. అలాంటి భయపడిపోతారు. ఫస్ట్ వాళ్ళు ఊరికి వచ్చినా ర్యాలీకి వచ్చినా భయపడిపోతారు, అమ్మో వీళ్ళు ఏదో చేస్తారు. చివరిగా 75 ఏళ్ల వయసు ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? అసలు ఇంత వయసులో కూడా యాక్టివ్గా మన సైకిల్ తొక్కడు చూసారా, దానికి చాలండి నిదర్శనం. ఆయన పరిపాలన కూడా చాలు ఎక్సలెంట్గా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు అండి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఫుల్ సపోర్ట్